మావోయిస్టులు వర్సెస్ పోలీసులు. రెగ్యులర్‌గా ఇవే చూస్తా ఉంటాం మనం. మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిరని, లేదు అంటే పోలీసులు మావోయిస్టుల మీద కాల్పులు జరిపిరని, వీళ్ళు వాళ్ళ మీద జరిపిరని ఆ అడవిలో జరిగే యుద్ధాలు ఇవన్నీ మనం రెగ్యులర్‌గా వింటా ఉంటాం. కానీ ఒక విభిన్నమైన సంఘటన మన తెలంగాణలో జరిగింది. చాలా విభిన్నమైన సంఘటన ఎక్కడ విని ఉండం ఇట్లాంటివి. మన రాష్ట్రంలో జరిగింది. అదేందనేది ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలంగాణ అంటే మావోయిస్టులకు అడ్డా. ఒకప్పుడు ఏ స్థాయిలో ఇక్కడ మావోయిస్టుల ప్రభావం ఉండేది, మావోయిజం ఉండేది అందరికి తెలుసు. నక్సల్ బరీలో పుట్టినటువంటి ఉద్యమం ఆ తర్వాత తెలంగాణలోనే పీక్స్కి వచ్చింది. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ కూడా కంప్లీట్గా నక్సల్ ప్రభావిత జిల్లాలుగా ఉండేవి. అటువైపు వెళ్ళాలంటే కూడా అధికారులు, మంత్రులు వీళ్ళందరూ కూడా భయపడిపోయే పరిస్థితి. అంతా నక్సలైట్లకి, పోలీసులకి ఎప్పుడు రెగ్యులర్గా యుద్ధాలు జరిగేటివి, రెగ్యులర్గా ఎన్కౌంటర్లు. ప్రతిరోజు పేపర్లో ఎన్కౌంటర్ వార్త లేని రోజు ఉండకపోయేది. ప్రతిరోజు అన్నలు అని, నక్సలైట్లు అని, మావోయిస్టులు అని, పీపుల్స్ వార్ అని ఇట్లా రకరకాల పేర్లతోటి ఖచ్చితంగా వార్తలు వచ్చేవి. అంటే ఇట్లా ప్రతిరోజు పాము ముంగిసలాగా ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారం చేపట్టిందో, మావోయిజాన్ని కంప్లీట్గా తుడిచిపెడతామని చెప్పి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందో, బార్డర్లో పొరుగు దేశాలతో, శత్రు దేశాలతో చేసే యుద్ధం కంటే ఎక్కువగా వీళ్ళు ఇక్కడ దేశంలో చేస్తూ ఉన్నారు. లెఫ్ట్ వింగ్ ఏదైతే ఎక్స్ట్రీమిజం ఉందో దాంతో కేంద్ర ప్రభుత్వం పోరాడుతూ ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరుతోటి కంప్లీట్గా ఎక్కడెక్కడైతే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉందో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున కూంబింగ్లు, ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలామంది అగ్రనాయకులు కూడా లొంగిపోయిన పరిస్థితి. ఇట్లా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున అగ్రనాయకుల ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. హిడ్మా లాంటి ఒక ఏమంటారు సీనియర్ మోస్ట్ మావోయిస్టు, చాలా చాకచక్యమైనటువంటి వ్యక్తిని మట్టు పెట్టిర్రు. ఇక చాలా మంది సీనియర్లు లొంగుబాటు బాట పట్టిర్రు. తెలంగాణలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, మహారాష్ట్రలో ఇట్లా రకరకాల రాష్ట్రాల్లో లొంగిపోతూ ఉన్నారు. అదే క్రమంలో అక్టోబర్ నెలలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పుల్లూరి ప్రసాదరావు అనే ఒక సీనియర్ మావోయిస్టు లొంగిపోయాడు. దాదాపు 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపిండు. చాలా అనేక ఆపరేషన్లో పాల్గొన్నాడు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేసిండు. చాలా కీలకమైన పదవుల్లో ఉన్నాడు. 45 ఏళ్ల అజ్ఞాతవాసం అంటే మామూలు విషయం కాదు. అట్లాంటి ఒక సీనియర్ మావోయిస్టు అక్టోబర్ నెలలో మన తెలంగాణ డీజీపీ ముంగట లొంగిపోయాడు. సో మామూలుగా లొంగిపోయిన తర్వాత వాళ్ళకు ఏదో రివార్డ్ అమౌంట్ ఇవ్వడం, వాళ్ళకు ఏదో ఉపాధి చూపెట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. కానీ వాళ్ళ ఈసారి మన పోలీసులు ఒక విభిన్నమైన ఆలోచన చేశారు. విభిన్నమైన ఆలోచన చేసి ఆ ఎవరైతే ప్రసాదరావు ఉన్నాడో అలియాస్ చంద్రన్న, మారు పేర్లు ఉంటాయి కదా, అలియాస్ చంద్రన్న, పుల్లూరి ప్రసాదరావు, ఆయన తీసుకెళ్ళి ఏకంగా ఐపీఎస్లకి క్లాసులు చెప్పించారు. ఇది రీసెంట్గా బయటకు వచ్చింది. దాదాపు 10 రోజులు అవుతున్నట్టు ఉంది. ఇప్పుడు బయటకు వచ్చింది అది. ఐపీఎస్ ఆఫీసర్లకి ఏదైతే మన హైదరాబాద్లో ఉందో ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్, అందులో ఐపీఎస్ ఆఫీసర్లకి ఈయనను తీసుకెళ్ళి, మావోయిస్ట్ అగ్రనాయకుడిని తీసుకెళ్ళి క్లాసులు చెప్పించారంట. అంటే మరి వీళ్ళు ఏం చెప్తారు, మావోయిస్టులు ఐపీఎస్ ఆఫీసర్లకు ఏం చెప్తారు, వీళ్ళ దగ్గర ఏముంటుంది నేర్చుకోవడానికి అని అనుకోవచ్చు. కానీ చాలా కీలకమైన అంశాలు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు పోలీసులు. ఎందుకంటే ట్రైనింగ్ ఐపీఎస్లు వాళ్ళు ఇప్పుడే శిక్షణ జరుగుతున్న సమయం వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలి కేసులని, ఏం చేయాలి, ఎట్లా ఒక వ్యూహాన్ని ఎట్లా రచించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు. సో ఇట్లాంటి టైంలో వాళ్ళకి 45 ఏళ్ల పాటు మావోయిస్టులలో ఉండి బయటకు వచ్చినటువంటి ఒక అగ్రనాయకుడిని తీసుకుపోయి క్లాసులు చెప్పించారు. 45 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నాడు, సెంట్రల్ కమిటీలో చేసిండు, ఇవన్నీ చేసిండు అన్నప్పుడు చాలా అంశాలు తెలుస్తాయి వాళ్ళకి. అంటే లోపల వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది మావోయిస్టులది, ఎట్లా దాడులకు తెగబడతారు, ఎట్లా దాడులకు వ్యూహరచన చేస్తారు, ఎట్లా ఆయుధాలని బయట నుంచి లోపలికి తెప్పించుకుంటారు. ఎందుకంటే కంప్లీట్గా సెక్యూరిటీ ఉంటుంది, హై సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడు కూంబింగ్లు జరుగుతూనే ఉంటాయి, మావోయిస్టుల మీద నిఘా ఉంటుంది. అయినా కూడా చాలా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎట్లా బయట నుంచి వస్తూ ఉన్నాయి, వీళ్ళు కమ్యూనికేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తారు లోపల, ఎట్లా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అడవులలో వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇట్లాంటి చాలా అంశాల మీద ఈయన నుంచి ఐపీఎస్ ట్రైనింగ్ ఐపీఎస్లకి క్లాసులు చెప్పారు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ప్రధానంగా వ్యూహరచన ఎట్లా ఉంటుంది, అట్లాగే ఆయుధాలకు సంబంధించి కూడా చాలా విషయాలు చెప్పిండంట ఆయన. ఎందుకంటే పోలీసులు సాధారణంగా 1-2 రకాల ఆయుధాలు వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక్కొక్క క్యాడర్ని బట్టి ఒక్కొక్క రకంగా వాళ్ళకి ఆయుధాలు అలాట్ చేస్తారు. చిన్న 303 రైఫిల్స్ కావచ్చు, AK-47s కావచ్చు, ఇన్సాస్లు కావచ్చు, ఇట్లా ఒక్కొక్క రేంజ్ని బట్టి వాళ్ళకు వెపన్లు అలాట్ చేస్తూ ఉంటారు. సో కానీ మావోయిస్టులో మాత్రం అంతకు మించిన అడ్వాన్స్ వెపన్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు. వాటికి మించినటువంటి ఏవైతే ఆర్మీ వాళ్ళు వాడేటి, ఇంకా అత్యాధునికంగా పక్క దేశాల నుంచి కూడా వీళ్ళు ఆయుధాలు తెప్పించుకొని వాడుతూ ఉంటారు. సో ఏ ఆయుధాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ ఆయుధాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవడం కావచ్చు, అంత విపత్కర పరిస్థితుల్లో వాటిని మెయింటైన్ చేయడం కావచ్చు, ఎట్లా హ్యాండిల్ చేయాలి వెపన్స్ని, ఎట్లా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, వెపన్స్ ట్రైనింగ్ ఎట్లా తీసుకుంటున్నారు, పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వీటన్నిటిని ఎట్లా వాళ్ళు ట్రైన్ అప్ అవుతున్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి
ఎవరైతే ఈ చంద్రన్ ఉన్నాడో ఈయన వాళ్ళకి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండట. ఇవే కాదు, కేవలం వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళ ఆయుధాలు ఎట్లా ఉంది, మావోయిజం ఎట్లా ఉంది, లోపల జరిగినటువంటి కేంద్ర నాయకత్వంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంది మావోయిస్టులది, ఇవన్నీ ఎట్లా అంటే వాళ్ళ ఇంటర్నల్గా జరిగే అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండట ఆయన. ప్రతిదీ వాళ్ళ మూమెంట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ వ్యూహరచన ఎట్లా ఉంటుంది, వాళ్ళు బయటికి వస్తే ఎట్లా వస్తారు, ఎక్కడ వాళ్ళ హాస్పిటల్స్, అట్లాగే వీళ్ళు డంపులు మెయింటైన్ చేయడం, లోపల ఫారెస్ట్లో డంపులు మెయింటైన్ చేసి అక్కడ మెడిసిన్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, వీళ్ళకి కావాల్సిన వస్తువులు కావచ్చు, అన్నిట్లా వీళ్ళు స్టోర్ చేస్తారు. ఇట్లా చాలా అంశాలు. ఎందుకంటే వీళ్ళు పోలీసులు రేపటి రోజున ఒక ఆపరేషన్ చేయడానికి పోయినప్పుడు వీళ్ళకు కూడా ఉపయోగపడతాయి. వాళ్ళను మావోయిస్టులను పట్టుకోవడానికైనా, లేదు అంటే వీళ్ళు ఒక దగ్గర షెల్టర్ తీసుకొని ఏదైనా అంబూష్ చేసి వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి కూడా పనికి వస్తుంది. వాళ్ళని శత్రువును దాడి చేయడానికి, శత్రువును నిఘా పెట్టడానికి కూడా వీళ్ళకి పనికి వస్తాయి. ఫ్యూచర్లో ఎవరెవరు ఎక్కడ పోస్ట్ అవుతారో తెలియదు కదా ఐపీఎస్ ఆఫీసర్లు. సో అట్లా చేసినప్పుడు వీళ్ళకి అవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో అవన్నీ కూడా వీళ్ళు నేర్చుకున్నారు. సో ఇంకొక విషయం ఆయన ఏం చెప్పిండు, నేను ఇన్నేళ్ళు అజ్ఞాతంలో ఉన్న, మావోయిస్టులో ఉన్నా, కానీ ఏం సంపాదించుకోలేదు, కానీ ప్రజలకు చాలా సేవ చేసినాము, ప్రజలకు సేవ చేయడానికే మేము పోయినాము, చాలా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినాము, చాలా గ్రామాల్లో, తండాల్లో, గూడాల్లో వాళ్ళకు మేము చదువు చెప్పి వాళ్ళను విజ్ఞానం వైపు నడిపించినాము అని చెప్పిండాడు. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎప్పుడు కూడా పోలీసులను టార్గెట్ చేయలేదు, పోలీసులు కావాలని మేము ఎప్పుడు కాల్పులు జరపలేదు, అటాక్ చేయలేదు. కేవలం ప్రాణరక్షణ కోసం కొన్నిసార్లు దాడులు జరిగినాయి చెప్తే మేము ప్రత్యేకించి ఎప్పుడు కూడా పోలీసులను అటాక్ చేయము, అట్లాంటి ఉద్దేశం మావోయిస్టులకు ఉండదని కూడా ఆయన చెప్పిండండి. ఇదే కాదు, మీరు ప్రజాసేవకు అంకితం కావాలి, ప్రజలకు సేవ చేయాలి మీరు. ఇదంతా ఒక మావోయిస్ట్ అగ్రనాయకుడు ట్రైనీ ఐపీఎస్లకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. మీరు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, మీరు ప్రజలకు చెడు చేయొద్దు, ఎప్పుడు కానీ మీరు ప్రజలకు మంచి కోసం చేయాలి. నేను 45 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ నేను ప్రజలకు సేవ చేసిన ఒక సంతృప్తి నాకు ఉంది, కాబట్టి మీకు కూడా అట్లనే ఉంటుంది మీరు ప్రజలకు సేవ చేస్తే అని చెప్పినప్పుడు చాలామంది వాళ్ళు కూడా ట్రైనీ ఐపీఎస్ కూడా ఇన్స్పైర్ అయ్యి చాలా మంచి విషయాలు చెప్పారు. మేము కూడా ప్రజల సేవ చేయడానికే మేము చేస్తా ఉన్నాం, మేము కూడా ప్రజల సేవ చేస్తాం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటామని కూడా కొందరు చెప్పారంట. నిజంగా ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ చాలా అద్భుతమైన ఆలోచన. ఎందుకు అంటే పోలీసులకు కొన్ని విషయాలు లోపల ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది ఎంతసేపు ఇన్ఫార్మర్ల ద్వారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొందరు సెకండరీ, థర్డ్ ఉన్న టెర్షరీ ఉన్నటువంటి ఆ వాళ్ళ ద్వారా మాత్రం వీళ్ళకి సమాచారం వస్తూ ఉంటుంది. కానీ ఒక అగ్రనాయకుడు అంటే ఖచ్చితంగా కేంద్ర నాయకత్వంలో ఏం జరుగుతుంది, ఈ అసలు కీలకమైన చర్చలు ఏం జరుగుతున్నాయి, కీలకమైన నిర్ణయాలు ఏం జరుగుతున్నాయి పై స్థాయిలో, ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా అగ్రనాయకులకు తెలిసి ఉంటాయి. సో రేపు రోజున వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎట్లా ట్యాకిల్ చేయాలి ఇష్యూని అనేది తెలుసుకోవడానికి, అక్కడేం జరుగుతుందో తెలిసినప్పుడు వీళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఈజీ అవుతుంది. సో అందుకని వీళ్ళు నన్ను తీసుకెళ్ళి, ఒక అగ్రనాయకుడిని తీసుకెళ్ళి వాళ్ళ ముందు కూర్చోబెడితే ఆయన చాలా అద్భుతంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చాడు. రేపు రోజున వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఇట్లాంటివి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎప్పుడు కానీ స్కూల్లో అయినా ఎక్కడైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నదే అది కరెక్ట్గా పనిచేస్తుంది. ఏదో మనం పుస్తకాల్లో ఉన్న చదువుకొని ఇట్లా జరుగుతుంది, మనం ఇట్లా చేయాలని ఒక ఊహాజనితంగా చేసేదానికంటే కూడా ప్రాక్టికల్గా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ శత్రువు ఎట్లా ఉంటాడు, శత్రువు దగ్గర ఏముంది, ఎట్లాంటి ఆయుధాలు ఉన్నాయి, సో మనం ఎట్లా ప్రిపేర్ కావాలనే దానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. శత్రువు దగ్గర ఇన్సాస్ రైఫిల్ ఉంది, మనం ఉత్త 303 రైఫిల్ వేసుకొని పోతే ఎట్లా ఉంటుంది, మన రైఫిల్కి వాళ్ళ రైఫిల్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు శత్రువు ఎట్లా ఉన్నాడో అర్థమైనప్పుడు వీళ్ళు వ్యూహరచన చేసుకోవడానికి అద్భుతం ఉపయోగపడుతుంది. సో అందులో భాగంగానే మేబీ వీళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు పోలీసులు. ఆయన జస్ట్ అక్టోబర్ ఎండింగ్లో సరెండర్ అయ్యిండు. ఆయనని ఇప్పుడు డిసెంబర్లో తీసుకెళ్ళి వాళ్ళకి క్లాసులు చెప్పించారు. అడవుల్లో జరిగే వీళ్ళు చేసే అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించారు. సో ఇది ఫ్యూచర్లో ఐపీఎస్ ఆఫీసర్లకు అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇట్లా అంటే ప్రతి దాంట్లో ఇట్లా ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండాలి. ఎడ్యుకేషన్లో కావచ్చు, పోలీసులోని కింది స్థాయి అధికారులకు కూడా కొన్ని ప్రాక్టికల్గా చేయించాలి, ప్రాక్టికల్గా చూపించాలి ఇష్యూలను. అట్లాంటప్పుడే వాళ్ళకి ఒక దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఒక ఇష్యూని, ఒక కేసుని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తుంది. ఎంతసేపు ఏదో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడడం కాకుండా ఇట్లాంటి ప్రయోగాలు చేయడం అనేది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. నిజంగా ఇదైతే అద్భుతమైన వాళ్ళకు అవకాశం వచ్చింది. ఇంకా కొందరిని కూడా సీనియర్లను తీసుకొచ్చి, అగ్రనాయకులు ఇప్పుడు చాలామంది లొంగిపోతూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పుడప్పుడు క్లాసులు చెప్పిస్తే ఆ లోపల జరిగేటువంటి అన్నీ కూడా తెలుస్తాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏంటి, వీళ్ళు ఎట్లాంటి సమస్యలను అడ్రస్ చేసిర్రు, ఇంకా ఎట్లా అడ్రస్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మావోయిస్టులు అందరూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు అడవుల్లోంచి. సో ఇప్పుడు ప్రభుత్వం పోయి అక్కడ ఏం చేయాలనేది కూడా తెలుస్తుంది, బయటకు వస్తుంది. సో ఇట్లాంటి ఒక గొప్ప ప్లాన్ చేశారు పోలీసులు. నిజంగా కేసుల విషయంలో, ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ అస్తవ్యస్తం అవుతా ఉన్నది, ఇదంతా చెడ్డ పేరు వస్తూ ఉన్నది పోలీసులకి. కానీ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో మాత్రం ఇది ఒక మంచి పని చేశారనే చెప్పాలి. థ్యాంక్ యూ.